ఒంగోలు వైసీపీ కార్యాలయంలో భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు భోగి మంటలు వెలిగించి కూటమి ప్రభుత్వ చీకటి జీవోలను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ, పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో భోగి పండుగ వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ పద్ధతి జీవో ప్రతులను దహనం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, భూమిరెడ్డి రమణమ్మ, పల్నాటి రవీంద్రారెడ్డి, హరిబాబు, మీరావళి, రాజీవ్, పిగిలి శ్రీనివాసరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా జగనన్న తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పార్టీ ఆఫీసులో ఏదైతే సాంస్కృతిక కార్యక్రమంలాగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చీకటి జీవోలు ఏదైతే ఉన్నాయో, పీపీపీ విధానం అని మెడికల్ కాలేజీలను అమ్మేయటం, ఆ జీవోల్ని భోగి మంటల్లో తగిలేసాం. నీ ఎర్రబుక్కును కూడా త్వరలో తగలేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి పాలన అరాచకాలు, అన్యాయాలు, మోసాలు భోగి మంటల్లో వాళ్ళ ఆలోచనలన్నీ భోగి మంటల్లో తగలబడాలని, వాళ్ళ చెడు ఆలోచనలన్నీ దేవుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించి పరిపాలన సంక్షేమం కొరకు, ప్రజల బాగు కొరకు పాలన చేయాలని, ఆ విధంగా దేవుడు వాళ్ళకి మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. భోగి సంబరాలు కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా ప్రజలందరికీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ భోగి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా ప్రజలకి ఎవరికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూడటం వ్యతిరేకిస్తూ, ఏదైతే పార్టీ కాల్ ఉందో దాని ప్రకారం గతంలో వచ్చిన ఆ జీవోలన్నింటినీ కూడా, గవర్నమెంట్ కాలేజీ సంబంధించిన జీవోలను కూడా ఈరోజు భోగి మంటలు వేసి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలాగా మీ ఆలోచనలు మార్చుకోవాలా. ఎందుకంటే భోగి మంటల్లో ఏదైతే పాత వస్తువుల్ని, పనికిరాని వస్తువులు వేస్తారో ఆ రకంగా మీరు ఆ జీవోని పక్కన పడేసి ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంత దారుణం అనేది ప్రజలు కోటి సంతకాల ద్వారా తెలియజేశారు. అయినా కూడా మీకు బుద్ధి లేకుండా మీరు టెండర్లు పిలవటం, ఒక్కళ్ళు కూడా టెండర్లు రాకపోవటం కూడా మీకు ప్రజలందరూ కూడా, మరి ఎవరైతే మీరు కాంట్రాక్టులు కూడా మీకు ఒక రకంగా బుద్ధి చెప్పినట్టే. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అటువంటి కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మీరు ఏదైతే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో అవన్నీ చేసి ప్రజల దగ్గర మన్నలు పొందాలి, కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని మరి ఈ కార్యక్రమం తరఫున మేమందరం తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, సిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అన్న చుండూరు రవి గారు ముఖ్య అతిథిగా భోగి సంబరాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజానీకానికి, అట్లాగే ఒంగోలు నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తానికి ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే మీరు చూశారు ఈ జీవోలు, ఈ చీకటి జీవోలు ఈ కూటమి ప్రభుత్వం తెస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలైనటువంటి జీవోలు, ప్రజలకు భయాందోళన చేసేటటువంటి జీవోలు. ఈనాడు పేద విద్యార్థులు చదువుకునేటటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తాము అనే ఒక జీవో ఇస్తే, ఆ జీవోను నిరసిస్తూ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను వ్యతిరేకిస్తున్నాము, ప్రజానికం మొత్తం అని కూడా వ్యతిరేకించి కోటి సంతకాల రూపంలో గవర్నర్ గారికి నివేదిక సమర్పిస్తే, ఈ ప్రభుత్వం వేసినటువంటి పీపీపీ విధానంలో వేసినటువంటి టెండర్లు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వేలంపాటలాగా కూడా వేసిన టెండర్లు ఏ ఒక్కరు కూడా టెండర్లలో పాల్గొనడానికి ధైర్య సాహసాలు చేయకుండా
ప్రజానికం మొత్తం కూడా గలమెత్తినడానికి దించుకొని ఈ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి కాదు, పేదలకు ఉన్నటువంటి చదువును కొనుక్కోవాలనే రూపంలో తెస్తున్నటువంటి ఈ చీకటి జీవాలను ఈరోజు భోగి మంటలలో దహన సంస్కారాలు చేసినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం, తెచ్చుకొని చీకటి జీవాలు, చీకటి ఒప్పందాలు విరమించుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్లో భోగి మంటలు వేయడానికి మా మాజీ ముఖ్యమంత్రులు మరి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. అలానే ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవణ గారు ఆధారంలో ఈ ప్రోగ్రాము ఎంతో దివ్యమంతులుగా అందరూ వచ్చి ప్రతి ఒక్కరు అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే పార్టీ అంటే అంత గౌరవం, అంత మరి అదే రవణ ఆధారంలో వీళ్ళందరూ కూడా పార్టీకి ఎంతో కృషి చేస్తున్నారు. ముందు కూడా పార్టీ ఆఫీసులో ఇలానే జరుగుద్ది. రాబోయే కాలంలో కూడా మరి పార్టీ ఆఫీసులో రవణ ఆధారంలో మేమంతా కూడా కష్టపడి పార్టీ కృషి చేస్తామని పండగ శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు చేసింది. విద్యార్థుల పక్షాన అయితేనేమి, రైతుల పక్షాన అయితేనేమి, అట్లాగే ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలో ఏదైతే పీపీ విధానం ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగింది. అట్లాగే దాంట్లో భాగంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రకాశం జిల్లా మా ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో, కటారి శంకర్ గారి ఆధ్వర్యంలో భోగి పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ జీవోప్రతులు ఏవైతే ఉన్నాయో పీపీ విధానాన్ని నిరసిస్తూ దాంట్లో భాగంగా జీవోప్రతులను దగ్ధం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున అందరికి కూడా రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా సరే ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేసినా కానీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.